హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ ప్రత్యూష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రేస్ఫుల్ గ్లోరికల్. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ రొయ్య పొట్టు పొడి అండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ మనము రొయ్య పొట్టును తీసుకోవాలి. ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. వితౌట్ ఆయిల్ మనం ఒక ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా రావాలండి, అది గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసేయాలన్నమాట. సో వన్స్ అది బాగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం సేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలన్నమాట దీన్ని. సో అది చల్లారేలోపు మనం ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఎంత కారం అయితే తినగలమో దానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటాము. సో ఈ మనం కారానికి తగ్గట్టే అన్నీ వేసుకోవాలండి. మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టే వేసుకోవాలి. సో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది తినే శనగపప్పు, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ తినే శనగపప్పు వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి అవి మారేంత వరకు ఆ పప్పులు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కూడా ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై అవ్వాలండి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా కొంచెం సేపు పక్కన చల్లార్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకైతే మిక్సీలో వేసుకోవడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. ఈ ఎండుమిర్చి అండ్ పప్పులు ప్లస్ మనం ఇందాక రొయ్యలు కూడా వేయించుకున్నాం కదా అది. సో రెండు చల్లారిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఎండుమిర్చి ఈ పప్పులు వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లోకి మనము టేస్ట్కి సరిపోయేంత, మనం ఎంతైతే మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ తింటామో ఆ సాల్ట్ వేసుకొని తర్వాత ఒక కొన్ని తెల్లగడ్డలు అంటే ఇక్కడ నేనైతే పెద్ద దాంట్లో ఒక హాఫ్ మినీ సైజ్ అని తీసుకున్నాను. అవి వేసేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. దీంట్లో మనం రొయ్యలు ఇంకా యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేస్తాము. ఒకవేళ మీరు పెద్ద మిక్సీ జార్లో వేస్తున్నారంటే అన్నీ ఒకటేసారి వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇక్కడ రొయ్య పొట్టుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము. ఇలా బాగా స్మూత్గా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం ఇందాక పొడి వేసుకున్నాం కదా ఒక బౌల్లో, 2 వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే బాగా. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. వేడివేడి రైస్లో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ, దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెడితే మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.